Light, camera, rolling, music. హాయ్ అండి, శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జె మురళీకృష్ణ నిర్మాతగా మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి, ప్రభాకర్ రాథోడ్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ రైట్ 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 పొద్దున్న 8 గంటలకి గౌటి బస్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఓ కొత్త కండక్టరా? అవునండి. లేట్ అయిపోయినది విజిలై. అల్లి బిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి. ఏమండి, రైట్ రైట్ కథ చెప్పాలంటే కథలో హీరో రవండి మన సుమంత్ అశ్విన్. మనవాడు చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, కాకి డ్రెస్ చేయాలని కళ్ళగంటాడు. కాకపోతే పెద్ద అయ్యాక కాకి డ్రెస్ చేస్తాడు కానీ పోలీస్ ఆఫీసర్ అవడండి, ఓ బస్ కండక్టర్ అవుతాడు. మనవాడు బస్ కండక్టర్గా డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు ఏం చేస్తారంటే రోజు ఒకటే ట్రిప్ వేసే ఏరియా ఏదో ఉందా అని చెప్పి గవిటీ రోడ్లో తిరిగే బస్సుకి మనోళ్ళు అక్కడ ఎత్తే బెటర్ అని అక్కడ వేస్తారని డ్యూటీ. అక్కడ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఆ బస్ డ్రైవర్ అయినటువంటి శేషు మన ప్రభాకర్ రాథోడ్ మనోడు పరిచయం అవుతాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే బస్సులో రోజు జర్నీ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళకి దగ్గర అవుతారు. ఎందుకంటే ఈ బస్సు నైట్ గవిటీ ఊర్లో ఆగుద్ది, అక్కడే వీళ్ళకి అకామిడేషన్ ఉంటుంది. దాంతో ఊళ్ళో ప్రజలందరూ కూడా మన వాళ్ళకి దగ్గర అవుతారు. ఆ ఊరు సర్పంచ్ అయినటువంటి విశ్వనాథ్ అనే క్యారెక్టర్ మన నాజర్ గారు చేశారు. ఆయనకి ఒక కొడుకు ఉంటాడు, అతనేమో గుజరాత్లో ఉంటాడు, మేనగోళ్ళు భార్యతో అక్కడ ఉంటాడు. అయితే మనోడికి అంటే మన హీరోకి ఆ ఊళ్ళో పరిచయం అయిన కళ్యాణి అనే అమ్మాయి పూజా జవేరితోటి ఓ లవ్ స్టోరీ. ఇది ఎలా నడుస్తున్న టైంలో తన మేనగోళ్ళకి తన కొడుక్కి పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయిస్తాడు ఆ ఊరు సర్పంచ్. దాంతో కొడుకు వస్తున్నాడు, పలానా రోజున పెళ్లి అని చెప్పి అందరికీ అనౌన్స్ చేస్తాడు. ఇదే టైంలో అనుకోని పరిస్థితుల్లో డ్రైవర్గా ఉన్నటువంటి శేషు బాగా మందు ఎక్కువ తాగేయడంతో కండక్టర్ అయినటువంటి మన రవి సుమంత్ అశ్విన్ బస్ డ్రైవ్ చేస్తాడు. అలా బస్ డ్రైవ్ చేస్తున్న టైంలో అనుకోకుండా ఒక వ్యక్తి బస్సు కింద పడతాడు, అతను చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి సర్పంచ్ గారు అబ్బాయి అని తెలిసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అయితే కొన్ని కారణాల చేత ఆ విషయాన్ని తెలియకుండా వాళ్ళు దాస్తారు. అయితే పోలీసులకి దొరికినటువంటి ఒక డెడ్ బాడీని గుర్తించాలని చెప్పి ఈ ఊళ్ళో అందరినీ పిలవడంతో అది సర్పంచ్ గారు అబ్బాయి అని తెలియడంతో అది హత్యని ఒక డౌట్ క్రియేట్ అవడంతో దానికి కారణం వీళ్ళే అనేది వేరే వెర్షన్ ద్వారా తెలియడంతో కథ పాకాన పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, మనోడు ప్రేమ కథ ఎలా నడిచింది, చివరికి అసలు విషయాలు ఎలా బయటపడి అనే పాయింట్తో మనం ముందుంచిన కథేనండి ఈ రైట్ రైట్. ఏంటండి, వేరే భాష నుంచి తెచ్చి మరీ మనకు చూపించిన కథ ఇదా అని చూస్తున్నారా? నాకేం తెలుసు బాబు. మబ్బుల్లో గువ్వే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం తాను నాకందేనో. మరి రిటర్న్ ట్రిప్ అది గ్యారంటీ లేదు. బస్ తిరిగి వస్తే మన అదృష్టమే. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన మన కథానాయకుడు సుమంత్ అశ్విన్. మంచి ఈజు నటుడిగా పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ ఈసారి ఈ చిత్రంలో ఆయన చేసిన రవి పాత్రకి పరిపూర్ణమైన న్యాయం చేసి మరోసారి శభాష్ అనిపించుకున్నారు. అలాగే హీరోయిన్ పూజా జవేరి అటు లుక్స్ పరంగా కానీ ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా కానీ పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక మరో పాత్రలో కనిపించిన అమ్మాయి పావని గంగిరెడ్డి పెర్ఫార్మెన్స్లో ఎక్కువ మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ప్రభాకర్ రాథోడ్, ఈయనకి విభిన్నమైన పాత్ర దొరికింది. ఆ పాత్రకి పరిపూర్ణ న్యాయం చేయడం కోసం శ్రాయశక్తిలో కృషి చేశారు. అలాగే సీనియర్ నటులైనటువంటి నాజర్, జీవ, రాజా రవీంద్ర, అలాగే మన శంకరాభరణం, రాజలక్ష్మి, సుధా, డాక్టర్ భరత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వారి వారి పాత్రలో వారు కనిపించారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వినోద్ కృష్ణన్. ఈయన విలనిజం చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మన శకలక్ శంకర్, ధనరాజు, తాగుబోతు రమేష్ వీళ్ళందరూ కూడా నవ్వించడానికి ప్రయత్నం చేశారు. దీనికోసమేనా ఇన్నాళ్ళు మనం కష్టపడి దాచిపెట్టింది? రైట్ 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 రైట్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది సుజిత్ అందించిన కథ. తెలుగు ప్రేక్షకులకు పెద్ద కొత్తగా అనిపిస్తుంది, పైగా అరువు కథ. ఇక డార్లింగ్ స్వామి గారు అందించిన మాటలు అటు కామెడీ సన్నివేశాల్లో కానీ ఇటు ఫీల్ గుడ్ సన్నివేశాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన కలం పొదిని కనపడలేదండి. ఇక జేబీ ఉద్ధవ్ గారు అందించిన ఎడిటింగ్ సాధ్యమైనంతవరకు ట్రై చేశారండి. మరి జేబీ గారు అందించినటువంటి మ్యూజిక్ గురించి చెప్పాలంటే 1-2 ట్యూన్స్ మినహా మిగతా అన్ని కూడా పెద్దగా చెప్పుకునే స్థాయిలో లేవని చెప్పాలి. ఇక శేఖర్ వి జోసఫ్ గారు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, కాకపోతే ఆయన స్థాయిలో లేదు. మరి జె మురళీకృష్ణ గారు ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్గా క్యాప్టెన్ దర్శకుడు మను. ఇప్పుడున్న యువ దర్శకులు అందరూ సొంత కథలు రాసుకుని విభిన్నమైన పాయింట్లతోటి
అది జయాపజయాలు ఎలాగున్నా విభిన్నమైన సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన మను గారు ఏం చేశారంటే ఆల్రెడీ వేరే భాషలో హిట్ అయిన ఆర్డినరీ అనే సినిమా కథను తీసుకొచ్చి మనకు అందించే ప్రయత్నం చేశారు. నిజంగా కూడా వేరే భాషలో హిట్ అయిన సినిమాని మనకు చూపించాలనే ప్రయత్నం ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించదగ్గదే అండి. అయితే చాలా కాలంగా చూస్తున్నామండి, వేరే భాషలో హిట్ అయిన సినిమాలు తెలుగులోకి వచ్చేటికి అపజయం పొందుతున్నాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఫీల్ ఇక్కడ వర్కౌట్ చేయలేకపోయారని కొంతమంది అంటున్నారు. అయితే ఫీల్ వర్కౌట్ చేయడం గురించి పక్కన పెడితే ఇటు స్ట్రైట్ ఫిల్మ్ కానీ లేకపోతే రీమేక్ ఫిల్మ్ కానీ ఏదైనా కూడా మనం చూపించాలనుకున్న జానర్ ఏంటి, అంటే మనం ఎంటర్టైనింగ్గా చూపించాలనుకున్నామా, ఫీల్ గుడ్ సినిమాగా చూపించాలనుకున్నాం అనేది కొంచెం డిసైడ్ అయ్యి ఆ తాలూకు సన్నివేశాలను పకడ్బందీగా రూపొందించి చివరిదాకా మనం ఏ ఫీల్ అయితే వర్కౌట్ చేస్తున్నాం ఆ ఫీల్లో కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్లో కానీ చూపించగలిగితే అది ఏ కథ అయినా, రీమేక్ అయినా, స్ట్రైట్ కథ అయినా, చూసిన కథ అయినా, చూడని కథ అయినా, ఏ కథ అయినా సరే ప్రేక్షకులు రైట్ అంటారండి. ఒకవేళ అలా చూపించలేకపోతే రైట్ అంటారండి. అంచేత అలాంటి ప్రమాదం లేకుండా భవిష్యత్తులో చేసేటప్పుడు కొంచెం పకడ్బందీ స్క్రిప్ట్తో మరిన్ని మంచి సన్నివేశాలను రూపకల్పన చేసుకుని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని యువ దర్శకులందరినీ కోరుకుందాం. మరి ఈ సినిమాకి ఓ విభిన్నమైన సినిమాగా మనకు అందించే ప్రయత్నం చేయడానికి మన ముందుకు వచ్చిన దర్శకుడు మనుని, ఆయన సహకరించిన హీరో సుమంత్ అశ్విన్ని, ఇంకా మిగిలిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, నిర్మాతని అందరినీ పేరుని అభినందిస్తూ నగరంలో విడుదల మిగతా సినిమాలు అంటే చూసి చెప్తానండి. అప్పుడు దాకా మన సుమంత్ అశ్విన్ మనకు అందించిన ఈ రైట్ చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ అరబాబు. అల్లి బిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి మబ్బుల్లో గువ్వే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం